రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి, ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి, తద్వారా కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలనే దాంతోనే కాంగ్రెస్ నాయకులు కూడా పనిచేస్తున్నారు. బట్ కానీ ఇప్పటివరకు రామిరెడ్డి గారు చెప్పినట్టు కేంద్రంలో ఏదైతే ప్రధాని అభ్యర్థి విషయంలో కానీ లేకపోతే ఇండియా కూటమిలో సమన్వయం లేకపోవటం కానీ ఇవన్నీ కూడా కేంద్రంలో ఎంతవరకు వస్తాయనేది ఒక విషయం అయితే, ఇక్కడ రాష్ట్రంలో సరే 64 సీట్లు వచ్చాయి కానీ పార్లమెంటుకు వచ్చే వరకు కాంగ్రెస్ ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంది, ఎంతవరకు అభ్యర్థులు పోటీలో ఉంటారు, ఎంతవరకు గెలుచుకోగలుగుతారు అనే ఒక చర్చను అడుగుతున్న పరిస్థితుల్లో పార్లమెంటుకు సంబంధించి ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉంది కాంగ్రెస్ పార్టీ? ముందుగా యోజో టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఈరోజు ఏదైతే కర్ణాటక నుంచి శురువైందో ఆ దిశగానే ఈరోజు మనకు తెలంగాణలో కూడా అది కొనసాగించినాం. కర్ణాటక నుంచి కూడా ఇబ్బందులు జరిగినాయి, ముఖ్యమంత్రి ఎవరు అనేది ఒక రకంగా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు తర్జన్ భర్జన్ పడడం జరిగింది. తర్వాత మన దగ్గరకు వచ్చే వరకు కూడా ఒక 2 రోజులు లేట్ అయ్యే వరకే కాంగ్రెస్ పార్టీ అట్లా ఇట్లా అని చెప్పి ఆబాండాలు వేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు గతంలో ఉన్నట్టు లేదు, మార్పులు చేర్పులు అయినాయి. ఇంకోటి ఏమంటే యునైట్గా పోవాలనేది ఒక ఆలోచన ఉంది. రేపు రాబోయే ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రాష్ట్రాలలో ఎట్లయితే కైవశం చేసుకుందో అట్లా రేపు ఢిల్లీలో కూడా అధికారంని కైవశం చేయాలనే ఆలోచనతోనే వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. వీళ్ళ వ్యూహ రచనలు వీళ్ళు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే, ఈరోజు మోదీ గారు ఎమర్జెన్సీ ప్రకటించారు, 141 మందిని సస్పెండ్ చేయడం పార్లమెంట్లో. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. కాకపోతే బీజేపీలను అడిగితే వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళని మేము జనరల్గా ఆయన ఏం తప్పులు చేస్తున్నా అనేది మేము ఎత్తి చూపిస్తాం. అయితే ఆ రకంగా ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఏదైతే ఇండియా కూటమిలో సఖ్యత లేదు అనేది మన రామిరెడ్డి గారు అన్నారు. ఆ టైం వచ్చినప్పుడు ముందు ఎట్లుంటుంది అంటే ఒకరికొకరు అండర్స్టాండింగ్కి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఒక ఫ్యామిలీలోనే ఒక 4 ఉన్నది ఫ్యామిలీని అండర్స్టాండింగ్ పోదు అనుకుంటే ఇక్కడ ఇన్ని పార్టీలు ఒక్క దగ్గర రావడం అంటే అట్లాంటి టైంలో కొంచెం అండర్స్టాండింగ్ కొంచెం టైం పడుతుంది. బట్ బిఫోర్ ఎలక్షన్స్ అన్నీ సెట్ రైట్ అవుతాయి. ఖచ్చితంగా ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఎవరు అనేది కూడా ముందుగానే ఖరారు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎలక్షన్కి పోవడం జరుగుతుంది. సో ఈ దిశగానే ఈ ఇండియా కూటమి ముందుకు పోతుంది. సరే, ఇప్పుడు 5 మెంబర్స్ కమిటీ ఏదైతే వేసిండ్రో వాళ్ళు కూడా వేయడం అంటే కాంగ్రెస్ పార్టీలో గతం నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం పోవడానికి ఉంటుంది. గతం ఎలక్షన్లో ఈ 9.5 సంవత్సరాలలో ఏదైతే బీజేపీ చేసిన డెవలప్మెంట్స్ అనుకోండి, లేకపోతే డెవలప్మెంట్స్ చేయని దాని గురించి కూడా ఈరోజు ప్రజలలో తీసుకొని పోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొకటి వినపడుతుంది కాంగ్రెస్ నుంచి, సోనియా గాంధీ గారు ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారు, మెదక్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం? నిన్న పిఎస్సి సమావేశంలో కూడా అదే తీర్మానం చేసినట్టు. అయితే జనరల్గా ఇప్పుడు ఉన్న లీడర్లకు అందరికీ కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి అని సోనియమ్మ అనేది ఒక ట్రేడ్ మార్క్ తీసుకొని వచ్చిండ్రు తెలంగాణలో సోనియమ్మ అనే రకంగా ఆలోచిస్తే, మొన్న ఎలక్షన్కి పోయిన స్టంట్ నుంచి ఆలోచిస్తే, ఎలక్షన్ ప్రచారం పోయిన తర్వాత మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు లాల్ బహదూర్ స్టేడియంలోకి ఏదైతే సోనియా గాంధీ గారు వచ్చినారో ఆమెలో ఒక రకమైన సంతోషం, ఉత్సాహం జరిగింది. ప్రజలు ఎప్పుడైతే తెలంగాణ ఇచ్చి మేము 2 ఆంధ్రాలో కానీ తెలంగాణలో అధికారం కోల్పోయినా ఈసారి ఖచ్చితంగా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు అనేది ఒక రకమైన సంతోషం ఉంది. ఆ సంతోషంనే స్ఫూర్తిగా తీసుకొని పిఎస్సిలో ఒక వాళ్ళంతా డిసైడ్ చేసి ఖచ్చితంగా సోనియా గాంధీ గారిని తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయిస్తే బాగుంటుంది అనేది వాళ్ళు తీర్మానం చేసి హైకమాండ్కి పంపించడం జరిగింది. వాళ్ళు రేపు అక్కడి నుంచి నిర్ణయం ఏం తీసుకుంటారు అనేది కొంచెం వేచి చూడాల్సి వస్తుంది. రైట్. సో నరసింహ